నమస్తే. ప్రధానమైన అంశం ఏంటంటే అల్లు అర్జున్ ఇంటిపైన దాడి. సంధ్యా థియేటర్ సినిమా షో వ్యవహారంలో ఆ రోజు నటుడు హీరో అయినటువంటి అల్లు అర్జున్ ఆ ప్రీమియర్ షోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక కుటుంబం తల్లిని కోల్పోయింది. ఇప్పుడు వారి బిడ్డ ప్రమాదకర ఆరోగ్య స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అనేది ఒక నిజం. కోల్పోయినటువంటి కుటుంబానికి తల్లిని తీసుకురావడం జరిగే విషయం కాదు. వారి బాధను కూడా ఎవరూ తీర్చలేరు. అయితే ఇది ఆ విషాదాని వరకు సంఘటన సంబంధించినంత వరకు మాత్రమే ఆలోచిస్తే అదొక వ్యవహారం. అయితే గతంలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదా అంటే చాలా తొక్కిసలాటల్లో, అంటే లైక్ మనకు పండుగల సందర్భంలో జరిగే జాతరలలో కావచ్చు, లేదా రాజకీయ నాయకులు పెట్టే మీటింగుల్లో కావచ్చు, లేదా పెళ్లి వేడుకల్లో అపశృతి జరిగిన సందర్భాలు ఉన్నాయి. రకరకాల బర్త్డే వేడుకల్లో ఉన్నాయి. ఇలా పుష్కరాలు సందర్భంగా మరణించిన సంఘటనలు కూడా ఈ దేశంలో తక్కువేమీ కాదు. దేశంలో ప్రతి సంవత్సరము ఎక్కడో చోట ప్రతిసారి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఓకే, వీటిని అరికట్టడం అనేది మళ్ళీ వ్యవస్థాగతంగా చాలా విషయాల మీద ముడిపడిన విషయం కాబట్టి నేను అంత లోతుగా చర్చించదలుచుకోలేదు. అయితే ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు అల్లు అర్జున్ అనేటటువంటి ఒక వ్యక్తినే టార్గెట్ చేసి ఎందుకు ముందుకెళ్తుంది. ఆనాడు సంధ్యా థియేటర్ తర్వాత కొద్ది రోజులకు కేసు పెట్టడము, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడము, న్యాయపరంగా అల్లు అర్జున్ బెయిల్ తీసుకొని ఇంటికి రావడం జరిగింది. అయితే ఈ రెండిటి వ్యవహారాల మధ్యలో చీఫ్ మినిస్టర్ స్థాయి వారు ఇలాంటి ఘటనల గురించి మాట్లాడడము, తర్వాత అసెంబ్లీలో మొన్న ఈ ఘటన గురించి మరింతగా చర్చలు జరపడము, మరీ ఒక్కసారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కొన్ని రకాలైనటువంటి చర్చలు చేయడం, మాట్లాడడం మనం గమనించవచ్చు. ఓకే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడవద్దు అని మనం చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రికి ప్రతిదీ బాధ్యత, అందున హోంశాఖ తన చేతిలో ఉన్నందున ఈ రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా తన చేతిలోనే ఉంటాయి కాబట్టి అతను చర్చించే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం కోర్టులో ఉన్న వ్యవహారాన్ని కోర్టు పరిధిలో పోలీసుల ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంలో ఇలా చర్చలు జరుపుతూనే ముందుకెళ్తుంది. ఫ్రెష్గా నిన్న అల్లు అర్జున్ ఇంటి పైన కొందరు దుండగులు అనొచ్చా, లేకపోతే ఒక పార్టీ కార్యకర్తలు అనొచ్చా, లేకపోతే కొందరు వ్యక్తుల ఫాలోవర్స్ వాళ్ళు పర్సనల్గా ఏం ఫీల్ అవుతున్నారో, ఎందుకు వారింటి మీద ఇంకొక క్రిమినల్, అంటే లైక్ వారింటి మీద రాళ్ళు వేయడము, వాళ్ళ ఇంటిలోకి చొరబడి వెళ్ళే ప్రయత్నం చేయడం. ఓకే, చొరబడి వెళ్ళి వీరు ఏం చేయదలుచుకున్నారు వారి ఇంట్లో, వారిని ఏమైనా మీరు అనదలుచుకున్నారా, కొట్టదలుచుకున్నారా, వీరి యొక్క మోటో ఏంటి అంటే సంఘంలో జరిగే ప్రతి ఘటనకి కొంతమంది వ్యక్తులు స్పందించి వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి ఇలా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారా ఏంటి అనేది ఈ వ్యవహారాలను కూడా మళ్ళీ పోలీసులే తేల్చాల్సిన అంశం ఉంది. ఈ పోలీసులు లాంటి ఒక రక్షక భటులు తేల్చే అంశాన్ని మరొకసారి నిన్న పోలీసులు సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్లో చర్చించడము, పోలీసులే మళ్ళీ కోర్టులో ఉన్న వ్యవహారం గురించి మాట్లాడడము, మరొక సందర్భంలో పోలీసులే తెలంగాణ పోలీసు సంఘం తరపున అని చెప్పి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ మాట్లాడడం అంటే అసలు అంతా ఒక పథకం ప్రకారం జరుగుతుందా, లేదా రాష్ట్రంలో జరగనటువంటి అభివృద్ధి కానీ, లేదా పాలనపరమైనటువంటి చర్యల్లో కానీ, లేదా సంక్షేమానికి సంబంధించిన చర్యలు కానీ, చెప్పిన హామీలను మర్చిపోవడానికి ఒక పెద్ద తలైనటువంటి అల్లు అర్జున్ మీద ఏదైనా చేస్తూ ఉంటే మొత్తం వ్యవహారం సైడ్ అయిపోయి ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ల దాడి, లేదా అల్లు అర్జున్ కేసు, లేదా అల్లు అర్జున్ జైల్లో పెడతారు, లేదా అల్లు అర్జున్ యొక్క ఇది అది అని అల్లు అర్జున్ సినిమా థియేటర్లో ఉన్న పోలీసు అధికారులు అభ్యర్థించినా అల్లు అర్జున్ బయటకు వెళ్ళలేదు, యథేచ్ఛగా హ్యాపీగా సినిమా చూసే ఏదో విధమైనటువంటి చర్చలతో రాష్ట్ర పాలన లేదా రాష్ట్రాలు ఇచ్చినటువంటి హామీలు తాలూకు వ్యవహారాలను డైవర్షన్ పాలిటిక్స్ అనొచ్చా. ఈ సందర్భంగా ప్రజలే ఆలోచించుకోవాలి. ప్రధానమైనటువంటి అంశాలన్నిటి పక్కకు పోయే విధంగా ప్రతిరోజు కొత్త డ్రామాలు, ప్రతిరోజు కొత్త అంశాలను సృష్టించి కొత్త కామెంట్స్తో ఈ వ్యవహారాన్ని అలా పెంచి పోషిస్తున్నారే కానీ నిజానికి నష్టపోయిన మహిళ కుటుంబం తాలూకా వారికి ఒరిగేది ఏముంది దీనివల్ల? ఒక తొక్కిసలాట జరిగినప్పుడు జరిగిన ప్రాణహాని లేదా అన్యాయానికి ఎవరు ఏ స్థాయిలో నష్టపరిహారం కట్టిస్తారు? తల్లిని తీసుకురాగలరా?
ఆ బిడ్డకి లేదా వాళ్ళ భర్తకి వాళ్ళ కుటుంబానికి మహిళను పోయిన పరిస్థితి నుంచి మళ్ళీ వెనక్కి రాగలరా? నిన్న ఎవరో దుండగులు ఇంటి మీద దాడి చేసి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించాలి అని అన్నారు. మరి నష్టపరిహారం ₹1 కోటి 2 కోట్ల అనేది అంటే ఒక ఇంటి మీద దౌర్జన్యం చేసి ఒక ప్రకటన చేస్తే భయపడిపోయి వీళ్ళు వాళ్ళకి ఇవ్వాలనా? ఒకవేళ ఇవన్నీ చేయకుండా కూడా వాళ్ళు ఇస్తే ఆ ఇంటికి జరిగిన నష్టం అనేది పుడుతుందా? ఓవరాల్గా ఈ సినిమా రిలీజ్కు ముందు నుంచే ఒక పెద్ద డ్రామా నడుస్తుంది అనేది ఫ్యాక్ట్. ఎలా అంటే సినిమాకు ముందే కొందరు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సంబంధించినటువంటి వ్యక్తులు లేదా వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఈ సినిమాను విడుదల కానీయము, రాష్ట్రంలో ఆడనీయము అని రకరకాలుగా ఆ సినిమాను విడుదల కాకుండా ఉండే ప్రయత్నాలు కూడా ఆ రోజుల్లో చేసింది వాస్తవం కాదా? ఆ తర్వాత సినిమా విడుదల కావడము, విడుదలైన తర్వాత ఈ అనుకోని సంఘటన తర్వాత ఇలా ఒక పెద్ద సిరీస్ ఆఫ్ వ్యవహారమే నడుస్తుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక హీరోగానో లేకపోతే ఆ సినిమాకు సంబంధించిన వ్యక్తిగా ఆ సినిమాకి అటెండ్ కావడము లేదా తన సినిమాను తన థియేటర్లో చూసుకోవాలనుకోవడం అనేది తన యొక్క ప్రాథమిక హక్కు అని కోర్టులో జడ్జి గారే ప్రశ్నించడం జరిగింది. ఈ కేసు తాలూకు వ్యవహారాల్లో మాట్లాడడం జరిగింది. మరి అలాంటి ప్రాథమిక హక్కు కలిగినటువంటి వ్యక్తికి ఇంతటి భంగం కలిగించడం ఎంతవరకు న్యాయం? మరొక ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక మీదట బెనిఫిట్ షోస్ లేదా ఇట్లా స్పెషల్ షోస్కి అనుమతించము అని చెప్పి మరొక వ్యాఖ్య చేయడం జరిగింది. టికెట్ల ధరలు పెంచుకొని ఇవ్వమని కూడా ఇంకొక వ్యాఖ్య చేయడం జరిగింది. ఎస్, ఎవరు ఇవ్వమన్నారు? ఒక సినిమా వాళ్ళు అభ్యర్థించడం అనేది ఒక సాధారణ రైట్. వాళ్ళకి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీ ఇష్టం. అది ప్రభుత్వము ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇలా గతంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్ల వ్యవహారం కానీ ప్రీమియర్ షోల వ్యవహారం కానీ వీటి మీద ఒక స్పెసిఫిక్ ఒక దిశానిర్దేశాన్ని తయారు చేసి టికెట్ ఇంతే ఉండాలి, సినిమా అనేది ఒక సాధారణ పౌరుడి యొక్క మినిమం ఎంటర్టైన్మెంట్, వారు కనీస సినిమాను చూసుకోగలిగేటటువంటి స్థాయిలో ధరలు ఉండాలని మండలానికి ఒక రేటు లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఒక రేటు, స్టేట్ హెడ్ క్వార్టర్స్ లేదా పెద్ద సిటీస్కి ఒక రేట్లని ఒక విధి విధానాలను తయారు చేసిన రోజు ఎంత అల్లరి జరిగిందంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆ స్థాయిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా ఉండని వ్యక్తి లేడని చెప్పి అనొచ్చు. ఎందుకంటే సినిమా వాళ్ళ కాడి నుంచి మరో రాష్ట్రపు రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ సినిమా వాళ్ళని తొక్కేస్తున్నారు, సినిమాను నాశనం చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా అవమానించాలా, ఎన్ని రకాలుగా విమర్శలు చేయాలో విమర్శలు చేసి ఆ రోజు ఇవన్నీ తప్పన్న వ్యక్తులు ఈ రోజు అదే రకమైనటువంటి పాలసీల్లో మేము ప్రీమియర్ షోస్కు పర్మిషన్ ఇవ్వము లేదా సినిమా టికెట్లు పెంచుకొని ఇవ్వము అని ఏదో రకమైన వ్యాఖ్యలు ఈ రోజు చేస్తుంటే ఈ రోజు ఎవరు ఒక్క నోరు కూడా ఎత్తి మాట్లాడడం లేదు. పోగా మౌనంగా ఉంటూ అన్ని భరిస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఈరోజు సిరీస్ ఆఫ్ వ్యవహారాలన్నీ, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తూ ఉంటే అల్లు అర్జున్ని టార్గెట్ చేసి అల్లు అర్జున్ని ఒక పెద్ద భూతంగా చేయడం అనేది ఒక వ్యవహారం అయితే, చనిపోయిన వ్యక్తి కుటుంబం తాలూకు వారికి మనం న్యాయం చేయలేకపోగా ఆ ఘటనను ఆధారంగా చేసుకుని రాష్ట్రం అంతా చర్చలు జరిగే విధంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలని పక్కదోవ పట్టించడం అనేది నా అభిప్రాయం.